భారత్ యుఏఈ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రోటోకాల్ను పక్కకు పెట్టి ఢిల్లీలో పర్యటించిన యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహాన్ కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీస్ బోట్ ఏర్పాటు చేయనున్న క్రమంలో యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ ఢిల్లీ వచ్చారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ప్రధాని మోదీ ఆయనకు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. 2 గంటల పర్యటనకు వచ్చిన యుఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ గుజరాత్ లో తయారు చేసిన ఊయలను బహుమతిగా ఇచ్చారు. ఈ ఊయలలో ఇద్దరు కాసేపు కూర్చున్నారు. తెలంగాణలో తయారు చేసిన ప్రత్యేకమైన వెండి బాక్స్ లో అమర్చిన కశ్మీర్ పాష్మినా షాల్ ను కూడా కానుకగా అందించారు. భారీ ప్రతినిధి బృందంతో వచ్చిన యుఏఈ అధ్యక్షుడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అనేక పత్రాల మార్పిడి కూడా జరిగిందని వెల్లడించారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత్ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెడతామని యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని యుఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు పూర్తిగా సహకారం అందిస్తామని ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ ఒకే కారులో ప్రయాణించారు. ఇరాన్ అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం, యమన్ విషయంలో సౌదీ అరేబియా యుఏఈల మధ్య ఉద్రిక్తతలో, గాజాలో రాజకీయ అస్థిరతలు నెలకొన్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.